సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫేస్ ఆయిల్స్ చేసుకుంటున్నామండి. ఇది శీతాకాలం అవటం వల్ల ఎంతో కొంత నూనె మాయిశ్చరైజరో ఏదో ఒకటి మొహానికో ఒంటికో స్కిన్కి అవసరం. అయితే డ్రై స్కిన్ వాళ్ళే కాకుండా నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఈ సీజన్లో ఎంతో కొంత చలిబారిన పడి చేతులు పగిలిపోతాయి, ముంజేతుల మీద సన్నటి గీతలు వస్తాయి, మొహం డ్రై అయిపోతుంది, టీ జోన్ అంతా డ్రైగా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు రాత్రిపూట ఏదైనా ఆయిల్ రాసుకోవచ్చు, పగలు కూడా స్నానం చేయగానే రాసుకోవచ్చు. ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఆయిల్స్. ఒకటేమో మనం ఇంతకుముందు క్యారెట్ ఆయిల్ చేసుకున్నాము. ఆరెంజ్ ఆయిల్ ఇప్పుడు బాగా ఈ సీజన్లో కమలా పళ్ళు ఆరెంజెస్, నేను కమలాలంటే ఇదేమిటో అనుకున్నారు ఒకరు, అంటే ఏమిటండి అని అడిగారు. ఆరెంజెస్ హైదరాబాద్లో సంత్రాలు అంటారు, మా వైపు కమలా ఫలాలు అంటారు, మీ ఊళ్ళల్లో ఏమంటారు మరి. ఏమన్నా సరే ఇది మాత్రం ద బెస్ట్ ఆయిల్ అండి. మొహం మీద మచ్చలు బాగా తగ్గిపోతాయి. సి విటమిన్ ఉంటుంది, పులుపు ఉంటుంది కదా ఎంతో కొంత. ఈ సి విటమిన్ వల్ల ఏంటంటే స్కిన్ సపుల్గా అవుతుంది, కొంచెం అక్కడక్కడ కాస్త నల్లబడిన స్కిన్ కొంత నార్మల్సీకి వస్తుంది. రాత్రిపూట రాసుకోవడానికి ద బెస్ట్ ప్రిపరేషన్. చిన్నపిల్లలు కూడా ఒక 2 ఏళ్ళు వచ్చిన పిల్లలకి 2.5 years వస్తే వాళ్ళకి రాయొచ్చండి. మరీ పసిబిడ్డలకి రాయొద్దు. కొంచెం సామంచాయిగా ఉండి పిల్లలు ఎండలోకి వెళ్ళి నల్లబడిపోతారు, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్ మసాజ్ చేసి ఒళ్ళు దోమి నీళ్ళు పోస్తుంటే కొంచెం మెల్లిగా సన్ ట్యాన్ తగ్గుతుంది, బాగా పనిచేస్తుంది. దీనికి ఏంటంటే బేస్ ఆయిల్ ఎప్పట్లాగానే మనం కొబ్బరి నూనె తీసుకోవచ్చండి. కొబ్బరి నూనె ఏంటంటే బాగా మృదువుగా ఉంటుంది, పల్చటిది, అందుకని అబ్జార్ప్షన్ క్విక్గా చూడండి ఎంత సింపుల్గానో వెళ్ళిపోతుంది లోపలికి. అదే మనం నువ్వుల నూనె కానీ ఇంకోటి కానీ తీసుకుంటే అవి ఇంత క్విక్ అబ్జార్ప్షన్ ఉండదు, సౌమ్యంగా ఉండవు నూనెలు. ఇవి కొంచెం మందపాటివి చిక్కగా ఉంటాయి కదా. ఆలివ్ ఆయిల్తో కూడా చేయొచ్చు. మీరు ఆలివ్ ఆయిల్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటే వర్జిన్ ఆలివ్ ఆయిల్స్ దొరుకుతాయి, వాటితో చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనెతోటే చేస్తున్నాను. ఒక 100-150 గ్రాములు తీసుకోవచ్చండి నూనె. దీంట్లో 2 రకాలు చేయొచ్చండి. ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ ఒక రకం, రెండోది కాచేది. నేను కాచేది చూపిస్తున్నాను. ఇన్ఫ్యూజ్ కూడా చేయొచ్చు, దానికి టైం టేకింగ్ కదా. మనం ఏం చేయొచ్చు, కమలా తొక్కలు, వీటిని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒలిచేసేయండి, ముందు ఒలిచేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేయండి. ఎంత చిన్న ముక్కలు చేస్తే అంత మంచిది. పండు ఒలిచేసి ఈ తెల్ల భాగాలు తగ్గించండి, అంటే ఈ పీచుల్లాగా ఉన్నవి తీసేద్దాం, వద్దు మనకి. మనకు కావాల్సింది ఈ పైది. మన చిన్నప్పుడు ఇలా దగ్గరికి వచ్చి ఒక మాట ఉందని పిలిచి ఫ్రెండ్స్ కంట్లో ఇలా చేసేవాళ్ళం. కంట్లో పడంగానే భగ్గుమంటుంది, కానీ కంటికి మంచిదట, వాసన బాగుంటుంది. దీంట్లోనే సహజ సిద్ధమైన ఒక రకమైన నూనె ఉంటుంది, చిన్న జిడ్డు అవుతాయి చూడండి చేతులు, ఆ నూనె మన నూనెలో కలిసిపోతుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు చేసేద్దాము. ఉండండి, ఈ విషయం చెప్తా. ఇది కాచేది కాకుండా మనం ఏం చేయొచ్చు, కొబ్బరి నూనెలో కమలా తొక్కలు వేసేసి ఎండలో ఒక 3-4 రోజుల పాటు పెట్టామంటే బాగా మునిగేదాకా పోయాలి నూనె. క్రమంగా మనం వడపోసేసుకోవచ్చు. 5-6 రోజులు, 5 రోజులైనా ఉంచితే ఏమవుతుంది, ఈ తొక్కల్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైన నూనెలు, వాసన, దాని సువాసన అంతా కూడా నూనెలోకి దిగుతుంది. ఈ ఎండ మస్ట్. తర్వాత గ్లాస్ బాటిల్లో పోసి ఎండలో పెట్టాలి. చేయొచ్చు అట్లా కూడా, అవకాశం ఉంటే చేయండి. లేకపోతే ఇది ఈజీ, ఈ పూట కాచేసుకున్నామంటే సాయంత్రం నుంచి రాసేసుకోవచ్చు. కత్తెరతోటో చాకుతోటో ఇట్లా సన్న స్ట్రిప్స్గా కట్ చేసేయండి. చిన్న ముక్కలు చేస్తే ఈజీగా ఉడికిపోతాయి. ఇవి నూనెలో వేగిపోవాలి మనకి. చేత్తో తుంపిన దానికంటే చాకుతో కట్ చేస్తే బాగా సన్నటి ముక్కలు వస్తాయి. 2-3 రోజులు బాగా, హైదరాబాద్ లాంటి చోట అయితే ఇంట్లో టేబుల్ మీద పక్కన పడేసి పెట్టినా 3-4 రోజుల్లో డ్రైగా అయిపోతాయండి. ఈ డ్రైగా అయిన వాటిని చక్కగా పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, నేను ఫ్రిడ్జ్లోనే పెడుతున్నానండి, బయట కూడా పెట్టచ్చు, ఉంటుంది, ఏం కాదు. ఉంచేసుకుంటే దీన్ని సున్నిపిండిలో వేసి ఒళ్ళు తోముకోవచ్చు. అంటే ఈ సీజన్ అంతా చాలా బాగుంటుంది. ఏవైనా ఫేస్ ప్యాక్స్ ఉంటే అందులో కూడా వేసేసుకోవచ్చు, ఒక చిటికెడు. ఇది చాలా మంచిది. ఫేస్ స్క్రబ్ చేసుకుంటాం, ఒట్టిగా స్క్రబ్ చేసుకోవడానికి కూడా సున్నిపిండిలో, శనగపిండిలో కానీ ఇవి కొంచెం కమలా తొక్కలు పొడేసి ఒక 2 స్పూన్ల పాలు పోసి కలిపి ఆ గుజ్జుతో మొహం తోముకున్నా కూడా చాలా సప్పల్గా ఉంటుంది. అంటే ఎక్స్ట్రా నూనె ఏం వేయక్కర్లా. ఆ నూనెకి కావాల్సిన, అంటే నూనెలో ఉండే జిడ్డుని కొంతైనా ఇది ఇస్తుంది అనమాట. మా అమ్మగారు అంటే మా వారి నాయనమ్మ గారు కమలా తొక్కలతోటి పచ్చడి చేసేవారు, బాగుండేది. కొంచెం అంటే మంచి పెద్ద పెద్ద పళ్ళు వచ్చినప్పుడు
తొక్కలు బాగున్నాయే, ఎంతో బాగుంటుందని సింపుల్ పచ్చడి, మన మామూలుగా వంకాయ పచ్చడి అవి చేసుకున్నట్టుగానే కొద్దిగా వేయించి పచ్చడి చేసేవారు. చేసి చూద్దాం ఎలా ఉంటుందో. స్టవ్ ఆన్ చేద్దాము. ఈ కొబ్బరి నూనెని పొయ్యి మీద పెట్టేద్దాం. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి, నూనె కొంచెమే కదా అని చిట్టి గిన్నె పెడితే ఇది తెరలేటప్పుడు బాగా చిందిపోతుంది, బయటంతా పడిపోతుంది. అట్లా చేయకుండా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవటం. ఈ కమలాగ తొక్కలు ఇప్పుడు ఇంత దానికి ఒక 2 కమలాపళ్ళ తొక్కలు సరిపోతాయి. సన్న ముక్కలు తరిగాను చూడండి, ఇవి వేసేద్దాం ఇందులో. ఇంకొద్దిగా దీన్ని రిచ్గా చేసేందుకు 2-3 తోనాల రసం కూడా పోసేస్తాను ఇందులో. సి విటమిన్ వల్ల ఏంటంటే మనకి మొహం మీద ఉన్న మచ్చలు తగ్గిపోతాయండి. ఇవాళ రేపు మీకు యూట్యూబ్ నిండా సి విటమిన్ సీరం కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు చెప్తున్నారు. సి విటమిన్ టాబ్లెట్ తీసుకోవటం, దాన్ని నున్నగా నూరేసి అందులో కొంచెం గ్లిజరిన్ లాంటివి కలిపి పెట్టుకుంటే మచ్చల మీద రాస్తే మచ్చలు పోతాయని. కాలిన మచ్చలు పోతాయండి. నేను ఈ నూనెతోటే నా చేతి మీద, ఇదిగోండి ఇక్కడ ఒక మచ్చ కనిపిస్తుంది చూడండి, ఇది ఎంత బ్రహ్మాండమైందంటే బాగా కాలిపోయింది, పంచదార పాకం పడి మొత్తం కండ ఊడొచ్చేసింది అనమాట. బాగా నల్లటి మచ్చలా ఉండేది. ఈ నూనె రెగ్యులర్గా రాసి ఇప్పుడు శ్రద్ధ లేదనుకోండి ఏదో చేతికి రాసుకుంటూ ఉంటాను, పోగొట్టుకున్నాను నేను. చాలా పెద్ద మచ్చే. నిదానంగా సన్నటి మంట మీద కాగనివ్వండి. ఇది కాగుతుంటే మనకి ఒక చిట 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 శబ్దం వస్తుంది, నురుగు అంతా ఇలా బబుల్స్ కనపడతాయి. శబ్దం ఆగేదాకా దీన్ని కాగనివ్వాలి. చిట చివరికి మనం వేసిన ముక్కలన్నీ మాడి ముదురు రంగులోకి వచ్చాక అప్పుడు స్టవ్ ఆపేసేయాలి. కాగనిద్దాం నిదానంగా. చివరికి వచ్చేసిందండి. మనం చూస్తుండగానే ఇదిగో ఆరెంజ్ కలర్ అన్నీ నల్లగా మారిపోతున్నాయి చూడండి. ఇలాంటప్పుడు ఆపేస్తే ఈ వేడికి మిగిలినవన్నీ కూడా పూర్తిగా రంగు మారిపోతాయి. ఇది చూడండి ఆయిల్ ఏం కలర్ వచ్చింది. ఇట్లా చల్లారనిచ్చి దీన్ని వడబోసి పక్కన పెట్టుకోండి. ఒకసారి కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ బాటిల్ని ఒక గ్లాస్ బాటిల్స్ చిన్న వట్టి పెట్టుకోవటం, దాంట్లో పోసి పెట్టుకుంటే ఇది సీజన్ మొత్తానికి సరిపోతుంది. ఫిబ్రవరి దాకా రాసుకోవచ్చండి. ఆ తర్వాత కూడా మీది డ్రై స్కిన్ అయితే రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక లేయర్ లాగా మొహం కడుక్కోవటం, కొంచెం పల్చగా రాసేసుకోవటం. మోచేతులు, తర్వాత ఏమో ముంజేతులకి, ఈ చేతి భాగాలు నల్లగా ఉంటాయి, దానికి కూడా రాసుకుంటే ఏమవుతుంది, స్కిన్ తెల్లగా అవుతుంది, కొంచెం బ్రైట్గా అవుతుంది. తెలుపు అంటే ఫెయిర్నెస్ అనుకోవద్దండి, మెరుపుగా ఉండటమే. మెరుస్తూ ఉంటుంది, బాగా సప్పుల్గా ఉంటుంది. కొద్దిగా చల్లారనిచ్చి వడబోసేసుకుందాం. ఓకే, ఇదిగోండి మన ఆరెంజ్ ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిపోయిందండి. ఈ ముక్కలు చూడండి, టేస్ట్ చూద్దామా ఎలా ఉంటాయో. కొబ్బరి నూనెలో వేగినాయి కదా, మనమైతే కొబ్బరి నూనె తినగానే క్యారెట్స్ శుభ్రంగా తినేస్తారు కదా. దీన్ని వడబోసేద్దాము. ఏదైనా మంచి వడకట్టు తీసుకోండి. ఇవి ఎప్పుడు ప్రిఫరబుల్లీ గ్లాస్ బాటిల్సే పెట్టుకోండి. ప్లాస్టిక్ అయినా గట్టి ప్లాస్టిక్ పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. అవి మనకి పెద్దగా ఏం మిగలదండి. ఒక 5 నిమిషాల పాటు దాని మీద వదిలేస్తే సన్నగా లోపల ఉన్న ధార మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఇట్లా దొరుకుతాయి మనకి, ఎవియాన్ 400 పేరుతోటి. ఇది మెడికల్ షాప్లో మామూలుగానే ఇస్తారండి. ఇవి మనం లోపలికి వేసుకోవాలని చెప్పట్లేదు. ఇది ఇందులో ఆయిల్లో కనుక వేస్తే ఏంటంటే, ఇది ఆయిల్ నూనె ఇంకా కొంచెం సపుల్గా అవుతుంది. ఈ విటమిన్ కలపటం వల్ల ఏంటంటే మనకి మొహం మీద ఉన్న గీతలు అవి తగ్గిపోతాయి తొందరగా. ఫైన్ లైన్స్ అవి రిపేర్ అవుతాయి. ఒక 2 క్యాప్సూల్స్ మాత్రం ఇందులో పిండండి. చేతులు కంటించుకోకండి, వేస్ట్ అయిపోతుంది. ఇందులో చాలా తక్కువ మిల్లీగ్రాములే, కొంచెమే ఉంటుంది ఆయిల్. ఇది తలకి చర్మానికి కూడా, అంటే జుట్టుకి చర్మానికి రెండిటికి మంచిదండి. డైరెక్ట్గా రాసుకోవటం ఏమీ అడ్వైజబుల్ కాదు. ఇది ఏదైనా బేస్ ఆయిల్లో కలిపి మనం రాసుకోవచ్చు. దీన్ని ఇందులో వేసేసాం కదా, ఒకసారి మూత పెట్టి కలిపేస్తే కలిసిపోతుంది. మనం పాత్రలో అయినా వేసుకోవచ్చు, దీంట్లో అయినా వేసుకోవచ్చు. చిక్కగా ఉంటుంది, కొంచెం స్లోగా కలుస్తుంది. మనం ఆ గిన్నెలో ఉండగానే వేసి గరిటతో కలిపేస్తే చక్కగా కలిసిపోతుంది. నూనె రెడీగా ఉంది, రాసుకుని చూద్దాం ఎలా ఉందో. ఎంత మంచి వాసన వస్తుందో. 2 చేతులకి రాసుకోవచ్చు. ముంజేతులు భలే చక్కగా అవుతాయండి. చూడండి ఎంత లైట్గా సింపుల్గా వెళ్ళిపోతుందో. కడిగిన చేతుల మీద తడిగా ఉంటే ఇంకా క్విక్గా స్పీడ్గా అబ్జార్బ్ అయిపోతుంది. మచ్చలు చాలా ఎక్సలెంట్గా తగ్గుతాయండి. మెడ మీద నలుపులు అవి కూడా తగ్గిపోతాయి. కంటి కింద నల్లచారలు అవి కూడా నిదానంగా, ఒక రోజులో కాదు రోజుల తరబడి ఈ శీతాకాలం అంతా రాసుకుంటే సమ్మర్ వచ్చేసరికి చూడండి స్కిన్ ఎట్లా మెరుస్తుంది.
చాలా సపల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీంతో పాటుగా మనం ఇందులో కావాలంటే ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు. ఒక డ్రాప్ వంట నూనె, వంట ఆముదం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్, అది కూడా వేసుకోవచ్చు అండి. అది కొంచెం చిక్కగా ఉంటుంది. దీని అంత క్విక్ స్ప్రెడ్డింగ్ దానికి ఉండదు. ఇంత తొందరగా చర్మంలో కలవదు, కొంచెం స్లోగా జిడ్డుగా అనిపిస్తుంది. ఇది జిడ్డు తక్కువ కానీ స్కిన్ సపల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.